సో బోటాక్స్ అనేది తీసుకోవచ్చు అని అంటున్నారు. కానీ 20 ఇయర్స్ నుంచే చాలామంది తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇస్ ఇట్ రియల్లీ గుడ్ ఫర్ దెమ్? 20స్లోనే ఇప్పుడు మనము యాక్నే ట్రీట్మెంట్తో పాటు మనం రెటినాయిడ్స్ ఇస్తాం. యాజ్ అ డర్మటాలజిస్ట్ వీల్ స్టార్ట్ రెటినాయిడ్స్ ఫర్ దెమ్. అది ఈవెన్ యాక్నిక్ పనిచేస్తుంది, అలాగే మన యాంటీ ఏజింగ్కి కూడా పనిచేస్తుంది అనమాట. ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇందాక చెప్పినట్టుగా కొంతమంది డాక్టర్స్ తెలియక ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో తెలియదు, కానీ చాలామంది చనిపోయిన న్యూసెస్ మనం చూస్తూ ఉన్నాము. సో ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అంత ప్రమాదకరం అంటారు? సో చూజింగ్ యువర్ డాక్టర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ యూ చూజ్, మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామే స్టార్ట్ చేసినప్పుడు choose the right person who is eligible, who is qualified to do your hair transplant. That is what is very important, is one thing. సో ఈ వింటర్ సీజన్లో హెయిర్కి స్కిన్కి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సన్ స్క్రీన్ కూడా వదిలేస్తారు కొంతమంది ఈ టైంలో, ఎందుకు ఎండలేదు కదా అని. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సన్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో యూ హ్యావ్ టు అప్లై గుడ్ సన్ స్క్రీన్ ఈవెన్ ఇన్ ద వింటర్స్. నమస్కారం, వెల్కమ్ టు RTV. నేను సహస్ర. అందం, ఆరోగ్యం, ఈ రెండిట్లో ఏది ముఖ్యమంటే అఫ్కోర్స్ చాలామంది ఆరోగ్యంగా అంటారు, లేదంటే అందం కూడా కావాలి అని అంటారు. అయితే ఈ అందం, ఆరోగ్యం ఈ రెండు పోటీ పడుతూ ఇప్పుడున్నటువంటి యువత కానీ లేదంటే సామాన్య ప్రజలు కానీ కన్ఫ్యూజన్ అవుతున్నారు. అందం ఉంటే సరిపోతుంది, ఆరోగ్యంగా లేకపోయినా పర్వాలేదు, అందంగా కనిపించాలని కొన్ని తప్పుడు నిర్ణయాలతో వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉంది. అయితే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే అందం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి. సో హెయిర్ అండ్ స్కిన్ అనేది ఇవి చాలా ఇంపార్టెంట్. మరి హెయిర్కి, స్కిన్కి సంబంధించి ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఎక్కడ ఏ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ డెర్మటాలజీని కన్సల్ట్ అయితే మనకి ఎలాంటి దాని ఫలితాలు వస్తాయనే అంశాల మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మరి వీటి గురించి పూర్తి వివరణ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లేయర్ స్కిన్ క్లినిక్ నుంచి డాక్టర్ స్వాతి, మెడికల్ డైరెక్టర్. మరి మాట్లాడదాం స్వాతి గారితో ఈ హెయిర్ అండ్ స్కిన్ గురించి పూర్తి వివరాలు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? సో స్వాతి గారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అందం అనేది చాలా ఇంపార్టెంట్. మరి అందం గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేసి ఎక్స్ట్రీమ్గా మెడికల్గా వెళ్ళకుండా లైక్ ఇన్ఫ్లుయెన్సెస్తోని అంటే చూసి అలవాటు పడిపోయి వాటిని ఎక్కువగా బాగా వాడేసి జిమ్ల విషయంలో కానీ, లేకపోతే ఫేస్ క్రీమ్ల విషయంలో కానీ, స్కిన్ విషయంలో కానీ, లేదంటే హెయిర్ సిరంల విషయంలో కానీ వాళ్ళకి తెలియకుండానే, అవగాహన లేకుండానే ఇష్టం ఉన్న ప్రొడక్ట్స్ వాడేసి చాలా పొరపాట్లు చేస్తున్నారు. సో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, న్యాచురల్కి అలాగే కెమికల్కి సంబంధించిన ఈ విషయం మీద మీరేం చెప్తారు యాజ్ ఎ డాక్టర్గా? ఓకే, సో ఎస్, హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు న్యాచురల్ వర్సెస్ కెమికల్ అనేది చాలా మందిలో ఒక గట్టి నమ్మకం ఉంటుంది. మన న్యాచురల్ ప్రోడక్ట్స్ అనగానే వాళ్ళకి ఏంటంటే ఇవి చాలా న్యాచురల్ కాబట్టి వెరీ సేఫ్ అని అనుకుంటారు. అదే కెమికల్ అని పదార్థం వినగానే అదేదో డేంజరస్ పాయిజన్ అనుకుంటారు. కానీ చూస్తే మన బాడీయే చూస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ కెమికల్ బేస్డ్. ఈవెన్ మనం నార్మల్గా చూసుకునే వాటర్ కంటెంట్ కూడా ఇట్స్ H2O. ఇట్స్ అ కెమికల్ కాంపౌండ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ. అలాగే మనము పారాసిటమాలే చూసుకున్నాం అనుకోండి, ఇట్స్ అ టాబ్లెట్ విచ్ ఇస్ కెమికల్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, వీ నో. అదే విధంగా చూసుకున్నప్పుడు న్యాచురల్ పదార్థాలు లైక్ లెమన్ తీసుకుందాం ఎగ్జాంపుల్, విచ్ ఇస్ న్యాచురల్. అది చాలామంది ఫేస్కి రుద్దడం, హెయిర్కి రుద్దడం చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి చాలా బర్న్స్ చూస్తాం మేము. అండ్ ఆల్సో మన ఫిజికల్ కెమికల్ స్కిన్ బ్యారియర్ రప్చర్ అవుతుంది, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. అండ్ ఆల్సో కొంతమందికి పసుపు రాసుకునే అలవాటు ఉంటుంది చాలామందికి.
సో పసుపు రాసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే కాంటాక్ట్ అలర్జీస్ వస్తాయి. దే విల్ కమ్ టు అస్. అందుకే మేము ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, ఈవెన్ మన పెళ్ళి అప్పుడు కూడా రాసేటప్పుడు కూడా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి అని చెప్తాం, విచ్ ఇస్ న్యాచురల్ ఆఫ్ కోర్స్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ వీఆర్ యూజింగ్ ఇట్. మనము ఇప్పుడు న్యాచురల్గా తీసుకుంటే హనీ కానీ లేకపోతే ఫ్రూట్స్ విచ్ ఆర్ ఆల్ న్యాచురల్, బట్ దే ఆర్ వెరీ పాయిజనస్ ఫర్ అ డయాబెటిక్ పేషెంట్. సో దట్ ఈస్ వాట్ వీ అడ్వైజ్. మెడికల్ గ్రేడెడ్ ప్రోడక్ట్స్ ఎందుకు చెప్తాం మనము యాజ్ అ డెర్మటాలజిస్ట్ అంటే, దే ఆర్ టెస్టెడ్ ఇన్ ల్యాబ్స్. దాన్ని ఎంత డోస్లో వాడితే ఎంత సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, లేకపోతే దాని ఎక్స్పైరీ ఏంటి, దాన్ని ఎంత మోతాదులో వాడితే మనకి రిజల్ట్స్ వస్తాయి. వీ ఆల్ నో దట్ పారామీటర్స్, సేఫ్టీ పారామీటర్స్ ఆఫ్ ఈచ్ కెమికల్ వీఆర్ అడ్వైజింగ్ యూ టు టేక్. సో అందుకని ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్కి ఉండవు కాబట్టి వీ మోస్ట్లీ అడ్వైజ్ యూ టు గో ఫర్ కెమికల్ గ్రేడెడ్, మెడికల్ గ్రేడెడ్ ప్రోడక్ట్స్ అనమాట. అంతేకాని ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ న్యాచురలా కెమికలా కాదు, హౌ వీఆర్ యూటిలైజింగ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. ఎగ్జాక్ట్లీ. అయితే ఎర్లీ 20s కానీ 90sలో కానీ మీరు గమనించినట్లయితే, సో ఆ టైంలో వంటింట్లో ఉన్నటువంటి మీరు యాజ్ యూ సెడ్ ఆ పసుపు కానీ లెమన్ కానీ ఇంకా ఇలాంటివే, లేదంటే శనగపిండి, పెరుగు ఇలాంటివే వాడేవారు. ఎర్లీ 20s నుంచి ఇప్పుడు 2025 వచ్చేసరికి కెమికల్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా మార్కెట్ జరుగుతుంది. ఎక్కువ వీటి మీద క్లెన్జర్స్ అంటున్నారు, మాయిశ్చరైజర్స్ అంటున్నారు, అలాగే సన్ స్క్రీన్స్ అంటున్నారు, అండ్ రకరకాల సిరమ్స్ వచ్చేసాయి. సో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు? బికాజ్ ఎందుకంటే ఆ టైంలో మనకి ఇంత అవేర్నెస్ లేదు. యాజ్ సోషల్ మీడియా ఆల్సో నౌ ఇట్ ఈస్ ర్యాంపెంట్లీ డెవలపింగ్. ఆ కెమికల్ గ్రేడెడ్ ల్యాబ్ లైక్ డయాగ్నోస్ లైక్ మన ఆ కెమికల్ ప్రోడక్ట్స్ అనేది అంతగా మనకు దాని మీద స్టడీస్ లేవు. అండ్ అప్పుడు చూసుకుంటే మన అమ్మమ్మలు పెరుగు పెట్టడము, అలోవెరా పెట్టడము, అవన్నీ చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అని నీమ్ వాడడము, దట్ స్టిల్ few people will do and we are completely okay with it until there are no reactions to them, until they find it useful for them. సో అందుకని ఇప్పుడు స్కిన్ కేర్ మీద మనకి ఎక్కువ ల్యాబ్ టెస్టెడ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి అండ్ దేర్ యూసేజ్ వల్ల మనకి ఎంత డిఫరెన్స్ వస్తుందో తెలుస్తుంది కాబట్టి పీపుల్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ రైట్ నౌ. అండ్ చూసుకుంటే మనకి న్యాచురల్ అంటున్నాం కానీ అది మొత్తం కల్తీయే వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు వస్తుంది మనకు తెలీదు. సో అందుకని కూడా వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ టేకింగ్ దిస్ పాత్ రైట్ నౌ. అండ్ యాజ్ అ ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ స్టూడెంట్ వీ హ్యావ్ టు ఆల్వేస్ ఫాలో సైన్స్. అండ్ ఆల్సో ఇందాక చెప్పుకున్నట్టుగానే ఒక దశలో న్యాచురల్, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం యూజ్ చేస్తున్నటువంటి ఈ స్కిన్ కేర్ రొటీన్ డైలీ స్కిన్ వాడుతున్నాం. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఈ కెమికల్ పీల్స్, బొటాక్సెస్, ప్లాస్టిక్ సర్జన్స్ ఇవి ఎక్కువ అయిపోతాయి. ఇక రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కూడా ఇవే చేస్తారేమో అన్న ఒక మిత్ అయితే ఉంది ప్రస్తుతం అందరూ. సో మీరు మైక్రోబ్లేడింగ్ చేసుకుంటున్నారు, బొటాక్స్ వేసేసుకుంటున్నారు, ఫిల్లర్స్ వేసుకుంటున్నారు, లిప్ బొటాక్స్ అన్నీ చేస్తున్నారు. సో మరి వీళ్ళకి ఏం చెప్తారు? సో ఇదంతా ఏంటంటే మన సోషల్ మీడియాకి థ్యాంక్స్ అండి. బికాజ్ ఎంత బ్యూటీ స్టాండర్డ్స్కి ఒక స్టాండర్డైజ్డ్ వర్షన్ లాగా ఎవ్రీబడి షుడ్ ఫాలో దిస్, లైక్ ఇలాంటి స్కిన్నే ఉండాలి అండ్ ఆల్సో వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యూటీ స్టాండర్డ్స్, గ్లాస్ స్కిన్ అనేది ఒక పెద్ద నామ్ వచ్చేసింది అందరికీ. సో అందరికీ ఇలా గ్లాస్ స్కిన్ ఉంటుందా, కొరియన్స్ నుంచి తెచ్చుకున్నాము, సో మనకి ఎప్పుడు వస్తుంది, ఎవ్రీబడి స్టార్టెడ్ ఆస్కింగ్. ఈవెన్ పేషెంట్స్ కూడా మా దగ్గరకు వచ్చి, మేడం నాకు గ్లాస్ స్కిన్ కావాలి వితౌట్ పోర్స్, అసలు నాకు పోర్స్ కనిపించద్దు అంటారు. బట్ స్టిల్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ దిస్ వే ఆల్సో అండి. వీఆర్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్, వీ ప్రొడ్యూస్ ఆయిల్ అండ్ వీ హ్యావ్ దోస్ పోర్స్ ఫర్ అ రీజన్. సో అవి మొత్తం క్లోజ్ అయిపోవాలి డోర్స్ లాగా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బికాస్ దెర్ ఈస్ సమ్ మెకానిజం అండర్నీత్ ఇట్. ఆయిల్ గ్లాండ్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో మనకి దోస్ ఓపెనింగ్స్ ఆర్ సీన్ యాజ్ పోర్స్. అవి ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దెల్ బి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద పోర్స్. అండ్ వెన్ కొలాజన్ డిప్లీషన్, మనకి 20s నుంచి కొలాజన్ డిప్లీషన్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 1% లూజ్ అవుతున్నాం. దానివల్ల ఏమంటే మనకి పోర్స్ ఇంకా వైడ్ ఓపెన్ కనిపిస్తాయి. వీ క్యాన్ రెడ్యూస్ ద size of the pores but not completely erase them. There is something called like ఈ ఇన్ఫ్లుయెన్సర్స్తో వచ్చేసి మనకి ఎప్పుడైతే
లైక్ ఇన్స్టా వస్తాయి కదా రీల్, సో వాటి ఫిల్టర్స్ లాగా మనము వీ కాంట్ డూ దట్ ఫిల్టర్స్, ఆ పోర్స్ని ఎరేస్ చేసేయడము, ఈవెన్ టోన్ చేసేయడము. ఇట్స్ నాట్ లైక్ దట్. మన స్కిన్ న్యాచురల్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ సచ్ వే అండ్ దెన్ స్లోలీ మనం వీ హ్యావ్ టు ఆల్వేస్ థింక్ ఇన్ సచ్ వే దట్ హెల్దీ స్కిన్ కావాలి, ఈవెన్ టోన్ కావాలి, మనము హెల్దీగా ఉన్నామా లేదా, ఇంప్రూవ్ అవుతున్నామా లేదా చూసుకోవాలి. కానీ కంప్లీట్గా పోర్లెస్, మార్క్లెస్ అయితే ఇట్స్ నాట్ పాసిబుల్. డోంట్ గో ఇన్ టు సచ్ బ్యాడ్ స్టాండర్డ్స్ ఆఫ్ బ్యూటీ. బీ న్యాచురలీ ఫిట్. అండ్ దెన్ బోటాక్స్ అనేది మనం చేసుకుంటున్నామంటే ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అండి, హౌ దే వాంట్ దెమ్ టు బీ. Few people are okay with Botox, few people doesn't even want it. So it's up to them. ఏ ఇండివిజువల్కి కావాలో వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ అదే బ్యూటీ స్టాండర్డ్స్ వైజ్ వెళ్ళకండి అని నా ఉద్దేశం, అంతే. సో బోటాక్స్ అనేది తీసుకోవచ్చు అని అంటున్నారు, కానీ 20 years నుంచే చాలామంది తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇస్ ఇట్ రియలీ గుడ్ ఫర్ దే? నో అండి. అంటే బోటాక్స్ అనేది ఏంటంటే మనకు వ్రింకిల్స్ కోసం తీసుకుంటాం అనమాట. సో వీ సీ నవ్వుతే కొంతమందికి వ్రింకిల్స్ రావడం, ఫోర్ హెడ్ మీద వ్రింకిల్స్ రావడం. సో 20s అనేది వీ కాంట్ స్టాండర్డైజ్ దట్ విత్ 20s, 30s, 40s అనేది కాదు. వ్రింకిల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ హౌ దేర్ స్కిన్ కేర్ కండిషన్, లైక్ మన ట్రీట్మెంట్ వైజ్ ఇప్పుడు 20sలోనే యాంటీ ఏజింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో బికాస్ మనం చూస్తే ఇప్పుడు ప్రీవియస్గా 30s and 40sలో ఉండే ఆ స్కిన్ ఇప్పుడు మచ్ బెటర్ ఉంటుంది. 30s and 40s ఆర్ లుకింగ్ మచ్ యంగర్ ఇఫ్ యూ సీ, బికాస్ దేర్ స్కిన్ కేర్ స్టార్టెడ్ ఫ్రమ్ 20s ఇట్ సెల్ఫ్. 20sలోనే ఇప్పుడు మనము యాక్నే ట్రీట్మెంట్తో పాటు మనం రెటినాయిడ్స్ ఇస్తాం. యాజ్ అ డర్మటాలజిస్ట్ వీల్ స్టార్ట్ రెటినాయిడ్స్ ఫర్ దెమ్. అది ఈవెన్ యాక్నిక్ పనిచేస్తుంది, అలాగే మన యాంటీ ఏజింగ్కి కూడా పనిచేస్తుంది అనమాట. సో దట్స్ వన్ ఆ ట్రీట్మెంట్స్ వైజ్ ద స్కిన్ కేర్ నార్మల్ పిల్లర్స్ అండి, క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. వెన్ దే ఆర్ వెరీ కన్సిస్టెంట్ విత్ దిస్, వెన్ దే ఆర్ వెరీ రిలీజియస్ విత్ దేర్ స్కిన్ కేర్, they age much better than the other peers who doesn't use the sunscreen and all. So 20sలో anti-aging అన్నది అలా కాదు, మెయింటైన్ ఎ గుడ్ స్కిన్ కేర్ రొటీన్ is what I advise, so that your skin is much better when you become old. సో బోటాక్స్ అనేది తర్వాత కూడా చేసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ హౌ దేర్ స్కిన్ ఈజ్ ఏజింగ్. ఇందాక మీరు సన్ స్క్రీన్ గురించి చెప్పారు కాబట్టి, సో సన్ స్క్రీన్ మీద చాలా అపోహలు ఉన్నాయి. సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల డి విటమిన్ లోపం, డెఫిషియన్సీ వస్తుంది, అండ్ అది వేసుకోవడం వల్ల ఎక్కువగా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వింటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? నిజంగానే సన్ స్క్రీన్ ఎక్కువగా రెగ్యులర్గా రాసుకునే వాళ్ళు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందా? గుడ్ క్వశ్చన్ అండి. కానీ ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం. సన్ స్క్రీన్ ఇప్పుడు మనకి వైటమిన్ డి గురించే మీరు అడిగారు. వైటమిన్ డి మనకి బాడీ ప్రొడ్యూస్ చేయడానికి 10 to 15 minutes ఎండలో ఉంటే సరిపోతుందండి. మనం ఎండలో మాడక్కర్లేదు ఇప్పుడు త్రూ అవుట్ డే. అండ్ ఆల్సో మనము సన్ స్క్రీన్ రాసేది ఓన్లీ ఫేస్కి. మ్యాక్సిమం పీపుల్ ప్రాక్టికలీ స్పీకింగ్ దే ఓన్లీ అప్లై అ స్మాల్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ ఓన్లీ టు ద ఫేస్, నాట్ ఈవెన్ హ్యాండ్స్, లెగ్స్ ఎక్కడ అప్లై చేయరు, నాట్ ఈవెన్ ఆన్ ద నెక్. సో అంత సన్ స్క్రీన్ మనకు వైటమిన్ డి బ్లాక్ చేసే సన్ స్క్రీన్ మనం రాయాలి అనుకోండి, ఓ థిక్ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ ఫుల్ బాడీ రాసి అండ్ మల్టిపుల్ టైమ్స్ అప్లై చేస్తే కానీ ఆ వైటమిన్ డి బ్లాక్ కాదండి. సో అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే, అసలు సన్ స్క్రీనే రాయని ఫార్మర్స్లో వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఎలా చూస్తున్నామండి? మరి ఇట్ ఈస్ కంప్లీట్లీ like we cannot it is not proven vitamin D manaki taggipotundi ani, it is not proven with the sunscreen adi. And also next question, as you said, cancers ostaya ani. So there is recently a study, konni products in sunscreen like avobenzone kani, oxybenzone kani, which are demonized lately because they were studied in the labs on rats. ఓకే, హ్యూమన్ స్టడీస్ కాలేదు. ర్యాట్స్ మీద నార్మల్ కంటే కూడా ఒక 100 times ఎక్కువ సన్ స్క్రీన్ని వాటికి ఇచ్చినప్పుడు దే హ్యావ్ సీన్ ర్యాట్స్లో క్యాన్సర్స్ చూశారు. అందుకని అప్పటి నుంచి దీస్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ కొన్ని ప్రోడక్ట్స్ ఇన్ ద సన్ స్క్రీన్, నాట్ కంప్లీట్లీ. ఆ ప్రోడక్ట్స్ని మాత్రం బ్యాన్ చేశారు కంప్లీట్గా. సో అది మనం హ్యూమన్ స్టడీస్ లేవు,
టు సే దట్ క్యాన్సరస్ అవుతుంది అని. అండ్ అది ర్యాట్స్లోనే టెస్టెడ్ కాబట్టి వీ కెనాట్ సే. బట్ సన్ స్క్రీన్స్ వాడకపోతే వచ్చే స్కిన్ క్యాన్సర్స్ అయితే వీ హ్యావ్ సీన్ సో మెనీ. సో వీ హ్యావ్ టు సీ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో. ఇట్ ఈస్ ఆల్ సైన్స్ అండి, ఇట్ ఈస్ ఆల్ ఎవాల్వింగ్. సో ఇంకా చాలామంది ఏం క్వశ్చన్స్ వేస్తారంటే, ఇంట్లో ఉండి కూడా సన్ స్క్రీన్ రాసుకోమని చెప్తున్నారు డాక్టర్స్, అసలు ఇంట్లో ఎండనే ఉండదు కదా, అసలు ఎందుకు అవసరమా అని అన్న ప్రశ్న మొదలవుతుంది. అదే అండి, ఎండ లేదు కానీ మనం కంటిన్యూస్గా ఫోన్ అయితే చూస్తాం కదా, ల్యాప్టాప్ ముందే కూర్చుంటాము, విండో పక్కన కూర్చున్నా కూడా మనకు ఆ సన్ రేస్ పెనిట్రేట్ అవుతాయి విండో గ్లాసెస్ త్రూ. అండ్ ఆల్సో వంట చేసే వాళ్ళకి కూడా ఆ వేడికి కూడా మనకి పిగ్మెంటేషన్ ట్రిగర్ అవుతుందన్నమాట. సో దట్స్ వై ఇంట్లో ఉన్నప్పుడు కూడా అట్లీస్ట్ 1 టైం అన్న సన్ స్క్రీన్ అప్లై చేయండి, బికాస్ బ్లూ రేస్ ఇస్ రియల్, సన్ స్క్రీన్ పెనిట్రేషన్ ఇస్ రియల్. అందుకని పిగ్మెంటేషన్ మనకి ఎక్కువ అవుతుంది. అండ్ సన్ ప్రొటెక్షన్, ఫోటో డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడానికి ఎస్ వీఆర్ అడ్వైజింగ్ యూ టు గో ఫర్ సన్ స్క్రీన్ ఈవెన్ ఎట్ హోమ్. అండ్ కొంతమంది SPF 30+, కొంతమంది 50+ ఇట్లా చెప్తూ ఉంటారు కదా. సో వాట్ యూ సజెస్ట్ ఎగ్జాక్ట్లీ, అంటే సీజన్ని బట్టి మారుతుందా, స్కిన్ని బట్టి మారుతుందా, లేకపోతే మనం బయటికి వెళ్ళే సిచ్యువేషన్ బట్టి మారుతుందా? ఎగ్జాక్ట్లీ. సో డిపెండ్స్ ఆన్ హౌ ఫ్రీక్వెంట్లీ యూ ఆర్ గోయింగ్ ఆల్సో ఈజ్ వన్ థింగ్ వీ హ్యావ్ టు సీ. SPF ఉంటుంది అండ్ ఆల్సో PA++, UVB రేడియేషన్ని మనం బ్లాక్ చేయాలండి. ఈ ఎప్పుడైతే SPF 30, 50 అండ్ మనకి 80 కూడా వస్తుంది, ఇప్పుడు 100 అయితే ఇస్ నాట్, ఈ మధ్యలో గ్యాప్ మనకి ఎక్కువ ఏమి ఉండదండి. % లోస్లో 99%, 98.97% ఇలాగే ఉంటుంది, అంత పెద్ద డిఫరెన్స్ ఉండదన్నమాట. నార్మల్ మన స్కిన్లో ఏంటంటే మెలనిన్ కూడా సన్ ప్రొటెక్షన్ చేస్తుంది, మనలో ఉండే ఎక్కువ మెలనిన్. సో అందుకని యూజువలీ 30 to 50 సరిపోతుంది మనకి. సో వీ యూజువలీ గో ఫర్ 30 to 50. ఏమన్నా ప్రొసీజర్స్ చేయడం, లేకపోతే ఎక్కువ బయటికి వెళ్ళే వాళ్ళు, సన్లో ఎక్కువ ఉండే టైం వాళ్ళు, ఎస్ 50+ ఈజ్ ఆల్వేస్ అడ్వైజ్. అండ్ దెన్ PA4+ కూడా వీ యూజువలీ గివ్ టు ద పేషెంట్స్ అండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.